మధు నన్ను చాలా రోజులుగా అవాయిడ్ చేస్తుందిరా. అది నాకు ఎప్పుడు అర్థం కాలేదు. నా పక్కనే ఉంటూ శ్రీకాంత్తో ఫ్రీగా మూవ్ అయింది. నువ్వు నాకు ఎన్నోసార్లు చెప్పావురా మధు ఇట్లా సీనియర్ శ్రీకాంత్తో ఫ్రీగా మూవ్ అవుతుందని. కానీ నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. ఎందుకంటే నా మధుని నేను అంతగా నమ్మానురా. నా మధు తప్పు చేయదు. నా మధుకి నేనే లోకం అనుకున్నాను రా. నా మధు నన్ను అవాయిడ్ చేస్తుంది, నన్ను దూరంగా ఉంచుతుందని ఏ రోజు అనుకోలేదురా. ఒకరోజు మధు శ్రీకాంత్ బండి మీద వెళ్తుంటే మనం చూసాం కదరా, చూసి ఫాలో అయ్యామా? రే మధురా, మధువా? మధు ఇట్రా. ఎవరు మధు తను? ఓ తనా, నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండ్తో మోయే విధానం అదేనా? ఓ నీకు ఫ్రెండ్లీగా ఉండడం కూడా తెలుసా? ఏంటి ఫ్రెండ్లీగా ఉండడం అంటే? ఏం మాట్లాడుతున్నావు మధు? ఏంటేంటి కార్తీక్, నువ్వు నాతో ఎలా ఉంటున్నావు నీకు తెలీదా ఆ విషయం? నాకు తెలియకపోవడం ఏంటి? నీ ఫీలింగ్స్ ఏంటో నాకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడు చూసినా చదువు చదువు చదువు. ప్రేమించిన అమ్మాయిని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు నీకు. ఏదైనా సినిమాకి వెళ్దామంటే ల్యాబ్ ఉంది, ఎగ్జామ్ ఉంది. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే చదువుకోవాలి, లైబ్రరీకి వెళ్ళాలి. ఎప్పుడు ఇంతేనా? ఇలా అయితే ఇంకా ప్రేమించుకోవడం ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు మధు? ప్రేమంటే సినిమాలు, షికార్లు ఇవేనా? ఇవే జీవితమా? అవును, నాకు కావాల్సింది సినిమాలు, షికార్లే. అవి నాకు శ్రీకాంత్ ఇస్తున్నాడు, అందుకే నేను అతనితో తిరుగుతున్నాను. అవునా? అవును. రేపు ఇంతకన్నా సరదాగా ఉండేవాడు, ఫ్రీగా ఉండేవాడు ఇంకోటి వస్తాడు. వాడితో వెళ్ళిపోతావా? మేబీ కావచ్చు, వెళ్ళిపోతాను. అందరితో నన్ను ఎందుకు పోలుస్తున్నావు మధు? నేను నా గురించి మాట్లాడుతున్నా, మన గురించి మాట్లాడుతున్నా. అదంతా నాకు తెలీదు కార్తీక్. నాకు నువ్వు వద్దు. నాకు శ్రీకాంత్ అంటేనే ఇష్టం. నేను అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. గుడ్ బై ఫర్ ఎవర్. అందరూ చెప్పారా నాకు మధు సీనియర్ శ్రీకాంత్తో తిరుగుతుందని? ఏదో జరుగుతుందని చెప్పారా? అయినా నేను ఏ రోజు నమ్మలేదు. నా మధు అలాంటిది కాదు, నా మధు తప్పు చేయదు అనేసి అనుకున్నారా? కానీ నా కళ్ళతో నేనే చూసారా, తట్టుకోలేకపోతున్నారా? ఆ శ్రీకాంత్ గారితో బండి మీద ఎలా అది తలుచుకుంటేనే అసలు చంపేశారా? ఆ క్షణమే అక్కడే చంపేశా. అరే ఇంతగా ప్రేమించాను, ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? అసలు నాకు ఏమీ అర్థం కాలేదు. చంపేశా, అక్కడికక్కడే చంపేశా. వస్తారా? మీడియా వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు. ప్రేమికుడి ఘోరమైన హత్య, ప్రేమికుడి కిరాతకం చూపిస్తారా? కానీ ప్రేమ, చావు ఈ రెండు వేరువేరు పదాలరా. కానీ ఈ రెండు పదాలు ఎందుకు ఏకమవుతున్నాయి అన్న విషయాన్ని చూపించరే. ఓహో, ఎందుకు చెప్పరు? ఓహో, అలా మీరు చూపిస్తే మీ ఛానళ్లకు పిఆర్పి ఉండదా? మీ ఛానళ్లకు పబ్లిసిటీ ఉండదా? చెప్పండి. పాపం మహిళా మండలి వాళ్ళు వస్తారు, అమ్మాయిలకు అన్యాయం జరిగిందనగానే వస్తారు. కానీ అదే మహిళలు తప్పు చేసినారండి. ఎందుకంటే ఏం జరుగుతుందో సమాజానికి తెలియాలి కదా. ఒకవేళ తప్పు చేస్తే మహిళలు తప్పు చేసినప్పుడు కూడా మీరు వెళ్ళొచ్చు, ఆ విషయాన్ని 4 గోడల మధ్యలో చర్చించవచ్చు. కానీ సమాజం ఎలా ఉందో సమాజానికి చెప్పండి. చూడరా సిద్ధు, చూడరా, చూడరా నా మధు, నా మధు చచ్చినా ఎంత ముద్దుగా ఉందో చూడరా.
రే సిద్ధు, నా మధుకి ఒంటరితనం అంటే చాలా భయం రా. అది చచ్చి ఒంటరిగా అక్కడ ఎలా ఉంటుందిరా? తనకు తోడు నేను వెళ్తారా? అయ్యో, రే కార్తీక్, తన ప్రేమ అబద్ధం కావచ్చు, కానీ నా ప్రేమ నిజం. నేను ప్రేమించిన మొదలు పెట్టినప్పుడే డిసైడ్ అయ్యాను రా. నా బ్రతుకైనా చావైనా తనతోటే అనుకుని. తను లేకుండా నేను బతకలేను రా, బతకలేడు. మరణంలోనైనా వస్తాలే నీ తోడై, ప్రతి నిమిషం కాస్తూ ఉంటాలే కనుపాపై. మరణంలోనైనా వస్తాలే నీ తోడై, ప్రతి నిమిషం కాస్తూ ఉంటాలే కనుపాపై. హే హాయ్ కార్తీక్. హాయ్ మధు, హైదరాబాద్లోనే ఉంటున్నావా? నిన్ను చూసి చాలా రోజులైంది. అవును, హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడే ఉంటున్నాం. ఎక్కడ? హైదరాబాద్లోనే ఉంటున్నాం, కుకట్పల్లిలో. అవునా? నువ్వేం చేస్తున్నావు? ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నా. రీసెంట్గా 1 year బ్యాక్ మ్యారేజ్ కూడా అయిపోయింది. అవునా? మరి నీకు? మ్యారేజ్ అయింది 2 years బ్యాక్. అవునా? నీకు తెలుసు కదా మన సీనియర్ శ్రీకాంత్. మరి ఇంకేంటి, ఏమైనా జాబ్ చేస్తున్నావా? లేదు, ఇంట్లోనే ఉంటున్నా. అవునా? నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? బాగుంది. అప్పుడు మా మామయ్య సంపాదించిన ఆస్తిని ఖర్చు పెట్టుకుంటూ తను జులాయిగా తిరిగేవాడు. అప్పుడు అదే లైఫ్ అనుకున్నాను, కానీ డబ్బు కన్నా ప్రేమ గొప్పదని ఇప్పుడు తెలుసుకున్నాను. యువత సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలోనే జీవితం ఆధారపడి ఉందని తెలుసుకున్నాను. కానీ నాకు ఈ విషయం అర్థమయ్యేలోపే నాకు జీవితమే లేకుండా పోయింది. జరిగిందేదో జరిగిపోయింది. షీ ఈజ్ మై వైఫ్ కల్పన. ఓ హాయ్. చెప్పాను కదా నా ఫ్రెండ్ హాయ్ మధు అని. అండి. సరే నేను వెళ్తాను, నాకు టైం అవుతుంది. బాయ్. ఏ కార్తీక్, చెప్పు. ఆ రోజు పార్క్లో జరిగిన దానికి ఐఎమ్ సో సారీ. అదంతా నేను ఎప్పుడో మర్చిపోయాను. ఓకే Bye. బాయ్. ఏవండి, అసలు ఆ పార్క్లో ఏం జరిగింది? ఆ రోజు మధుని శ్రీకాంత్ని నేను ఫాలో చేసి పార్క్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ చాలా మిస్బిహేవ్ చేశారు. నేను చూసి మధుని పిలిచి అడిగాను. చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. నాకేం అర్థం కాలేదు, షాక్ అయిపోయాను. ఆ షాక్లో నేను మళ్ళీ మధు శ్రీకాంత్తో ఫ్రీగా మూవ్ అవుతున్నట్టు అనుకుని తనని చంపేస్తున్నట్టు, తను లేకుండా నేను బతకలేను కదా, తన కోసం నేను చచ్చిపోతున్నట్టు ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. కానీ అదే సమయంలో నాకు మా పేరెంట్స్ కూడా గుర్తొచ్చారు. వాళ్ళ ప్రేమ ముందు ఈ ప్రేమ ఎంత అనుకొని రియలైజ్ అయ్యాను. ఈరోజు నా జీవితం బాగానే ఉంది. ఆ క్షణంలో ప్రతి ప్రేమికుడికి అలాంటి ఆలోచనలు వస్తాయి, కానీ ప్రతి ప్రేమికులకు వచ్చే క్షణికమైన ఆవేశాన్ని దాటి వస్తేనే జీవితం. అమ్మయ్యా, ఎండింగ్ చాలా బాగుందండి. ఎందుకంటే కోపం వచ్చిన ప్రతి ప్రేమికులు చంపుకోవడం చావడమే జరిగితే దేశంలో సగం జనాభా తగ్గిపోతుంది. ఇక్కడ సమస్యకు పరిష్కారం చంపుకోవడం చావడం కాదు, ప్రతి ప్రేమికులకు వచ్చే క్షణికమైన ఆవేశాన్ని దాటి వస్తేనే జీవితం. ఇది ప్రతి ఒక్కరూ అమలుపరిచిన రోజు ఈ సినిమా పేరు నిజమైన ప్రేమ కథ కాదు, మరి నిజమైన ప్రేమికులు. సీమధు జస్ట్ సీమధు ఐ లవ్ యు సీమధు జస్ట్ సీమధు ఐ లవ్ యు ప్రేమించా నిన్నే గాఢంగా ఓ చెలియా ప్రాణా